హలో పిల్లలు, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీకు ఒక మంచి కథ చెప్తాను. ఒకప్పుడు ఒక పచ్చని మాయా అడవిలో 3 కుందేళ్ళు నివసించేవి. వాటి పేర్లు బన్నీ, లిల్లీ మరియు సన్నీ. బన్నీ చాలా ధైర్యవంతుడు. అతను ఏ సమస్యనైనా ధైర్యంగా ఎదుర్కొంటాడు. లిల్లీ చాలా తెలివైనది. ప్రతి సమస్యని చాలా తెలివిగా పరిష్కరిస్తుంది. మన సన్నీ ముగ్గురిలో చిన్నవాడు. అతను ఎప్పుడు హ్యాపీగా ఉండేవాడు. ఒకరోజు ఆకులపై ఇంకా మంచు పడుతుండగా మన బన్నీకి ఒక మాయా వాసన వస్తుంది. అప్పుడు బన్నీ ఫ్రెండ్స్ అని పిలిచాడు. నాకు ఏదో మాయా వాసన వస్తుంది. లిల్లీ మరియు సన్నీ పరిగెత్తుకుని వెళ్ళారు. చాలా ఆసక్తితో వాళ్ళందరూ కలిసి అడవిలోకి లోతుగా వెళ్ళారు. బన్నీ యొక్క వాసన శక్తిని అనుసరిస్తూ వాళ్ళు పొదల్లో నుంచి తొంగి చూడగా వాళ్ళకి ఒక మాయా క్యారెట్ కనిపించింది. వాళ్ళు అలాంటి క్యారెట్ని ఇంతకుముందు ఎప్పుడూ చూడలేదు. అది మృదువైన బంగారు కాంతితో ప్రకాశించింది. అది చుట్టుపక్కల ఆకుల మీద వెచ్చని కాంతిని ప్రసరింపచేసింది. వావ్ అని సన్నీ ఆశ్చర్యపోయాడు. ఇంత అందమైన క్యారెట్ని నేను మునుపెప్పుడూ చూడలేదు అని అన్నాడు. ఆ 3 కుందేళ్ళు ఆ క్యారెట్ దగ్గరికి వెళ్ళబోతుండగా పొదల్లో నుంచి ఒక నక్క బయటకి వచ్చింది. అతని కళ్ళు క్యారెట్ని చూసి దాన్ని తిందామని మెరిసిపోయాయి. వాహ్, ఈ క్యారెట్ చాలా రుచిగా ఉంటుందని అనుకుంటున్నాను అని అంది. కుందేలు కలిసి గుమికూడాయి. వాళ్ళ హృదయాలు వేగంగా పరిగెత్తుతున్నాయి. ఎలా అయినా ఆ క్యారెట్ని రక్షించాలని ఆ 3 కుందేళ్ళు అనుకుంటాయి. ఈ మోసపూరితమైన నక్క నుంచి ఎలా అయినా బయటపడాలని లిల్లీ తన ఫ్రెండ్స్తో అంటుంది. మన ప్రతి ఒక్కరిలో ఒక ప్రత్యేకమైన ప్రతిభ ఉంటుంది. మనం వాటిని కలిపితే మనం ఏదైనా సాధించగలం. అప్పుడు బన్నీ ధైర్యంగా తల ఊపాడు. సన్నీ ఎప్పుడూ చిరునవ్వుతూనే ఉంది. వారి స్నేహమే వాళ్ళ నిజమైన బలం. నక్క దగ్గరికి వచ్చేసరికి వాళ్ళ ప్లాన్ని వాళ్ళు స్టార్ట్ చేశారు. బన్నీ ధైర్యంగా ముందడుగు వేసి నక్కకి ఎదురుగా వెళ్ళాడు. నక్క దృష్టిని మరలించాడు. పెద్ద రౌడీ అని పిలిచాడు. నువ్వు నీ సైజులో ఉన్న వాళ్ళతో ఎందుకు పోటీ పడవు అని ధైర్యంగా ముందుకు వచ్చాడు. బన్నీ ధైర్యాన్ని చూసి నక్క ఆశ్చర్యపోయింది. ఈ విధంగా బన్నీ నక్క దృష్టిని మార్చాడు. ఇంతలో త్వరగా లిల్లీ పువ్వుల తోటలోకి వెళ్ళి ఒక అందమైన పూల కిరీటాన్ని చేసి నక్క దగ్గరికి తీసుకుని వచ్చింది. హాయ్ మిస్టర్ ఫాక్స్ అని ముద్దుగా పిలిచింది. నీకు కేవలం ఈ స్నాక్ కావాలా లేదా ఈ అడవికి రాజుగా ఉండడం ఇష్టమా అని అడగగానే నక్క ఆలోచనలో పడింది. అప్పుడు నక్క క్యారెట్టా లేదా రాజరికమా అని ఆలోచిస్తూ ఉండగా ఇదే మంచి సమయం అని మన సన్నీ వచ్చాడు. అతను ఫుల్ ఎనర్జీతో పాటలు పాడడం మరియు నాట్యం చేయడం లాంటివి చేశాడు. దాన్ని చూసిన నక్క నవ్వకుండా ఉండలేకపోయింది. మన సన్నీ చేష్టల్ని చూసిన నక్క క్యారెట్ని మరియు ఆ క్రౌన్ని కూడా మర్చిపోయింది. అదే రైట్ టైంగా భావించి బన్నీ మెరిసే క్యారెట్ని తీసుకుని త్వరగా అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయారు. వాళ్ళ ముగ్గురు దట్టమైన అడవిలోకి సేఫ్గా వెళ్ళిపోయారు. చాలా దూరం పరిగెత్తి ఊపిరి తీసుకున్నారు. ఇక మన సన్నీ ఆనందంతో హ్యాపీగా డ్యాన్స్ చేస్తుంది. లిల్లీ ఏమో గర్వంతో ప్రకాశించింది. మేము జట్టుగా కలిసి ఆ నక్కకి బుద్ధి చెప్పాము అని ఆ మెరిసే క్యారెట్ని పైకి ఎత్తి చూపాడు. దానితో వాళ్ళ మొహాలు మెరిసిపోయాయి. ఇప్పుడు ఏం చేయాలి? ఈ మాయానిధితో మనం ఏం చేస్తాము అని ఆ ముగ్గురు స్నేహితులు ఒకరినొకరు చూసుకున్నారు. ప్రతి ఒక్కరూ అవకాశాలని ఆలోచిస్తున్నారు. అప్పుడు మన లిల్లీకి ఒక ఆలోచన వస్తుంది. ఈ క్యారెట్కి నిజంగా మ్యాజికల్ పవర్స్ ఉంటే మనం దీన్ని బహుశా పంచుకోవడం వల్ల ఏదైనా అద్భుతం జరుగుతుంది అని చెప్పగానే బన్నీ మరియు సన్నీ ఉత్సాహంగా తల ఊపారు. ఈ తెలివైన ఆలోచనను మేమెప్పుడూ నమ్ముతామని అవి అన్నాయి. వాళ్ళు క్యారెట్ని 3 ముక్కలుగా విరిచారు.
వారు విరవగానే మెరుపుల వర్షం కురిసింది. అది అడవంతా వ్యాపించింది. దాన్ని చూసి అందరూ షాక్ అవుతారు. మెరుపులు తాకిన చోట్లల్లా కొత్త క్యారెట్లు మొలకెత్తడం మరియు పెరగడం ప్రారంభించాయి. అలా వాళ్ళు ఎప్పుడూ చూడని రుచికరమైన క్యారెట్స్తో ఆ అడవి మొత్తం త్వరలోనే నిండిపోయింది. ఏ కుందేలు చూసినా శక్తివంతమైన క్యారెట్లు కావలసినంత దానికంటే ఎక్కువ ఉన్నాయి. కుందేళ్ళు హ్యాపీగా ఆ మ్యాజికల్ క్యారెట్స్ని తింటున్నప్పుడు అసలు ఇక్కడ ఏం జరుగుతుందా అని చూడడానికి అన్ని జంతువులు వచ్చాయి. అప్పుడు మన బన్నీ, లిల్లీ మరియు సన్నీ ఒక విషయాన్ని గ్రహించారు. అదేంటంటే నిజమైన మ్యాజిక్ మన ఫ్రెండ్షిప్లో మరియు మన టీం వర్క్లో ఉంది, ఆ క్యారెట్లో కాదు అని గ్రహించారు. ఇలానే బన్నీ ధైర్యంతో, లిల్లీ తన తెలివితేటలతో, మన సన్నీ ఉల్లాసంతో రాబోయే సమస్యలను ఎదుర్కోవడానికి అంతా ధైర్యంగా ఉన్నారు. ఇలా ఈ కథ హ్యాపీగా ముగిసింది. ఈ కథ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మన వీడియోని లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.